కొత్తగూడెంలో మాట్లాడినప్పుడు ఆయన కాన్సెప్ట్, ఆయన చేస్తున్న కాన్సెప్టే మాట్లాడాలి కానీ ఒకరికి విమర్శించి ఏం మాట్లాడలే. ఇవాళ రవీంద్రరావు గారి గురించి విమర్శించి ఏం మాట్లాడలే. అలాంటి విషయాలు మీకు అందరికీ తెలుసు. అనవసరమైన ఆయనకేదో ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కావాలని, ఇంకోటి ఏదో కావాలని మాట్లాడి ఒకళ్ళకి ఏదో అభివృద్ధి మా దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర ఆయన గుడ్ విల్ కొట్టుకోవాలంటే, ఆయనకు మార్కులు పడాలంటే ఆయన కేసీఆర్ దగ్గరనే ఉండమనండి. కానీ వేరేలోకి ఏదో తిట్టి మేమేదో గుడ్ విల్ సంపాదించుకుంటున్నానంటే కాదు. అదేవిధంగా నేను కూడా ఆయన సీఎం గారికి చెప్పుతోని కొడతానని అంటారండి ఎక్కడన్నా ప్రోటోకాల్ ప్రకారంగా. మరి నువ్వు కూడా ఎమ్మెల్సీ అయినావు, ఎట్లయినావు ఎమ్మెల్సీ? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎమ్మెల్సీ అయినావు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఒకళ్ళ ఇవ్వకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేటోనివే కాదు. రాజీవ్ గాంధీ గారి గురించి తిడతాడు. రాజీవ్ గాంధీ అట పార్టీ బేస్లో వచ్చింది. రాజీవ్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ ఫ్యామిలీలో వస్తూ స్వతంత్రంతో పోరాడుతూ, ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రాణాలు అర్పించిన తల్లి.